యేసు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి మీ ముందు నిలబడడానికి, మీతో కలిసి సహవాసంలో ఉండటానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు బల్లో చేయవేయక మునుపు వచ్చిన వాక్య భాగం మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం కలిసి చదువుకుందాం. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఈ లేఖనాన్ని మన కొరకు దీవించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. నిజమే, ఈ లోక జ్ఞానమే ముఖ్యమని నాయన, దాని అంతము ఎరుగక నిత్య నాశనమునకు వెళ్ళిపోతున్న మమ్మలను మీరు చూచారు. ఈ లోకపు నటనలో మేము కూడా కొట్టుకొని పోతుండగా మమ్మల్ని చూచారు. మమ్మల్ని ప్రేమించి మా దగ్గరకు వచ్చారు. నాయనా, మీరు మమ్మల్ని వెతికి రక్షించి ఈ లోకంలో నుండి మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీ కుమారులుగా కుమార్తెలుగా మీ స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నారు. అందుకొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. అంతేకాదు, ఈ లోక మాలిన్యం మాకు అంటకుండా ఇప్పటికీ సజీవంగా మా కొరకు మీరుంచిన మీ శరీరము రక్తము కొరకై, మీ వాక్యం అనే ఉదకం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. అనుదినము మమ్మల్ని పవిత్రపరుస్తూ పరిశుద్ధపరుస్తున్న విధానం కొరకు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరొకసారి మీ బలను మేము సమీపించుకోమనుపో, మీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి, యోగ్యంగా బలలో చేయడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మొదటి వర్తమానంలో ఈ లోక జ్ఞానం అట దేవుని దృష్టికి వెరితనం. ఆ జ్ఞానం కాదు మనకు కావాల్సింది. పేతురు రాస్తూ ఉన్నారు ఇక్కడ, యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానములో మనం అభివృద్ధి చెందాలట. దినదినము గడిచే కొంది మనము మన పిల్లల విషయమైనా మన విషయమైనా ఎదగాలని కోరుకుంటున్నట్టే ప్రభు కూడా మనం కూడా రోజు రోజుకు ఎదగాలి. ఎందులో ఇక్కడ చెప్పబడినట్టంటే ఆయన అనుగ్రహించే కృపలో జ్ఞానములో మనము అభివృద్ధి పొందాలి అని చెప్పబడుతుంది. ఇది ఆయన అనుగ్రహమే. ఆయన కృప, ఆ జ్ఞానం ఇవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తేనే మనం పొందుకోగలం. కీర్తన 65:11 మనకు బాగా పరిచయం అయిందే కదా. నూతన సంవత్సరం దయా కిరీటమును నువ్వు అనుగ్రహిస్తున్నావు అంటాడు. అంటే సంవత్సరం వెంబడి సంవత్సరం గడిచే కొంది మనం వెనక్కి చూసుకుంటే మనకేమనిపిస్తుంది? ప్రభువా, గత సంవత్సరం అంతా మీ దయ, మీ కృప, మీ కనికరం, మీ ప్రేమ ఎంత అనుభవించామో, అలాగే మీ దయను కూడా మేమెంతో అనుభవించాము నాయన అని ప్రభువును మనం స్తుతిస్తూ ఉంటాం. ఆ దయను, కృపను మన కిరీటముగా ఉంచాడంట గత సంవత్సరం అంతా. అలాగే ప్రతి వారం కూడా ప్రభు బలను సమీపిస్తున్నప్పుడు ఈ వారం మనం బలలోకి చేయిలో వేయక మునిపే ఈ తలంపు మనకు రావాలి. గత వారం నుండి ఈ వారం వరకు మనలను ఆయన ఎలా కాపాడాడు, పోషించాడు, భద్రపరిచాడు,
ఆయన దయ మన పట్ల ఎలా చూపించాడో మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగవలసినటువంటి వారం. మరి జ్ఞానం ఆయన అనుగ్రహించేదట. ఇంతకు మునుపేమో లోక జ్ఞానం గురించి చెప్పుకున్నాం. మరి జ్ఞానం అంటే ఏంటి అంటే దేవుని గురించినటువంటి జ్ఞానం, దేవుని గురించినటువంటి ఎరుక, దేవుని వాక్యమును గురించినటువంటి ఎరుక. అందులో మనము రోజు రోజుకి ఎదుగుతూ ఉండాలట. అంటే తెలుసుకునే విషయంలో మనం రోజు రోజు ఎదగాలి, మరెక్కువగా తెలుసుకోవాలి అనే ఆశ మనకు కావాలి. ప్రతిసారి పరీక్షించుకోండి అంటుంటాం కదా బల్ల దగ్గరకు వచ్చినప్పుడు. ఇది కూడా పరీక్షించుకోవచ్చు. గత వారానికి ఈ వారానికి దేవుని జ్ఞానంలో నేనేమైనా కొంచెం ఎదిగానా, ఆయన కృపలో నేను మరెక్కువగా ఎదిగానా, మనం పరీక్షించుకోవటం చాలా ప్రాముఖ్యం. జ్ఞానములో అభివృద్ధి పొందాలి అంటే వాక్య జ్ఞానంలో, వాక్యం ఎరగడంలో మనము ఎదగాలి అని వాక్యం చెప్తుంది. అపోస్తల కార్యగ్రంథంలో 4వ అధ్యాయం 13వ వచనంలో మనకు శిష్యుల పేర్లు 2 ఉన్నాయి, పేతురు, యోహాను. ఆ పేతురు యోహానులను వారు పట్టుకొని ప్రశ్నించి బంధించి పట్టి ఉన్నప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం కలిగిందట. పామరులైన వీరికి జ్ఞానం ఎక్కడిది? ఆన్సర్ మనకు తెలుసు. వాళ్ళు కూడా చెప్పారుగా, వారు యేసుతో కూడా ఉన్నవారని తెలుసుకున్నారట. అంటే ఏంటి? దేవుని జ్ఞానం వాళ్ళకి ఎలా వచ్చింది? ఆయన వాక్యం వింటున్నారు, ఆయన మాటలు వింటున్నారు, ఆయనతో ఉంటున్నారు. గత 3.5 సంవత్సరాలుగా ఆయన బోధలు వింటున్నారు. ఆ విధంగా వారు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నారు. మనకేం నేర్పిస్తుందంటే ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట అది మనకు జ్ఞానమే. అది మనం వినాలి, గ్రహించాలి, అన్వయించుకోవాలి. ఎవరైతే ఆశపడతారో ఈ జ్ఞానం కొరకు, ఎవరైతే ప్రభువును అడుగుతారో తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. అది వాక్యంలో మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు అనుగ్రహించు జ్ఞానం ఇది. ఆయన అనుగ్రహిస్తేనే మనం పొందుకోగలం. ఈ జ్ఞానాన్ని గురించి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. షేబ దేశం నుండి రాణి వచ్చింది. సొలొమోను గురించినటువంటి కీర్తిని గురించి విన్నదావిడ. ఆ జ్ఞానవాక్కులు ఇవన్నీ వివరిస్తూ ఉంటే ఆమె ఆశ్చర్యపోయింది. అయినా నమ్మలేదట. ఆమె చెప్తుంది, అంతగా ఉండవేమో అనుకుందట. నమ్మక వచ్చింది. యెరూషలేముకు వచ్చి అంత చూచిన తర్వాత తిరిగి వెళుతున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నేను సొంత మాటల్లో చెప్తున్నాను. రాజా, నేను రాకమునుపు మీ గురించి కొన్ని విన్నాను కానీ నేను నమ్మలేదు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత, నేను కూడా విన్న తర్వాత, మీ మాటలు విన్న తర్వాత నేను విన్నది చాలా కొంచెమే. నేను రాణినే కావచ్చు షేబ దేశానికి, అయినా నేను భాగ్యవంతురాలను కాను. అయితే ఎవరు భాగ్యవంతులు అంటే 10వ అధ్యాయం 7-8 అని చెప్తుంది. ఇగో నీ బల్ల దగ్గర కూర్చొని నీ వాక్కులు వింటూ ఉన్నారే, వీరు భాగ్యవంతులు. ఆవిడ గ్రహించింది, దేవుని వాక్కులు మనకు జ్ఞానాన్ని ఇస్తాయి. ఆ వాక్కులు వినేటువంటి మనం, గ్రహించే మనం, ఆ జ్ఞానాన్ని పొందుకునేటువంటి మనం నిజంగా దేవుడు మనలను భాగ్యవంతులు అంటున్నాడు. నిజమే, భాగ్యం, అంతకంటే భాగ్యం ఏదీ లేదు. అయితే జ్ఞానం మనకు ఏమి కలుగు చేస్తుంది? దేవుని జ్ఞానం ఒక 5 విషయాలు చెప్తాను. బలలో చేవేయక మునుపు ఇవి మనం పరీక్షించుకోవడానికిను మనం ప్రోత్సహించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఒక 5 విషయాలు చెప్తాను. చూడండి, రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం లేక 9 నుంచి చదువుతాను. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయుడైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి.
నీవు ఇలాగును అడిగినందున నీ మనవి ఆలకిస్తున్నాను, బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను అన్నాడు ప్రభు. జ్ఞానం దేవుని బిడ్డకు లేకపోతే విశ్వాసికి అనుగ్రహించేటువంటి మొదటి ఆశీర్వాదం ఏంటంటే వివేకాన్ని అనుగ్రహిస్తుంది. వివేకము అంటే మంచి చెడు ఏదో గ్రహించేటువంటి తెలివి. ఏది వినాలి, ఏది చూడాలి, ఏది చేయాలి, ఏ మార్గంలో నడవాలి, ఇదే వివేచన. అంటే ఇది ఎలా వస్తుంది అంటే దేవుని జ్ఞానం వల్లే వస్తుంది. మరి ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ఆయన వాక్యం వల్లే వస్తుంది. ఆయన వాక్యం వినడం వల్ల, ఆయన వాక్యం చదవడం వల్ల వస్తుంది. కొందరు అన్నారు, మాకు చదువు రాదు కదండి, అందువల్లే మాకు జ్ఞానం లేదు. కాదు కాదు, ఇక్కడ చదవడం అనే పదం మనకు చాలాసార్లు కనపడదు. ఆయన వాక్కులు వినడం ద్వారా కనుక మనం తప్పించుకోలేం. దేవుడు తన మహాకృపను బట్టి శ్రేష్టమైన వాక్యాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. అనుదినం వినిపిస్తున్నాడు, వారం వారం వినిపిస్తున్నాడు, ఆయా కార్యాల్లో కూటాల్లో వినిపిస్తూ ఉన్నాడు. మనం వినుట ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోగలం. ఈ జ్ఞానమే ఏది ఏ మార్గంలో నడవాలి అని చూపించేది కూడా దేవుని జ్ఞానమే. కొన్నిసార్లు ఆ జ్ఞానం లేక, వివేచన లేక నడిచి 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 ఎంతో దూరం నడుస్తాం. చాలాసార్లు మా అనుభవాలు కూడా ఇవే. దారి తెలియక ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకా అలసిపోయి పడిపోయి కూర్చుంటాం, కొంచెం విశ్రాంతి తీసుకుందామని. అప్పుడు ఎవరో దారిన పోతుంటారు, బాబు మేము పలానా ఊరికి వెళ్ళాలి, ఆ కాలనీకి వెళ్ళాలని దారి ఎక్కడ మాకేం కనపట్లేదు, ఆ ఊరు ఎక్కడుందంటే ఈ దారి కాదండి, ఇటు వెళ్ళాలండి, ఈ రూట్లో వెళ్ళాలండి అంటారు. ఎంత సిగ్గుపడతామో. ఇదేంటిది, ఇప్పుడు కూడా రూట్ తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటే నిజమే. ముందుగానే తెలుసుకొని ఉండొచ్చుగా, ముందుగానే అడిగి ప్రయాణం చేసి ఉండొచ్చు కదా. వివేకం లేకపోయినప్పుడు ఎంతో కష్టపడతాం, ఎంతో నష్టపోతాం. ఇది వివేకం అనుగ్రహించేది ఏది అంటే జ్ఞానం. యోబు 21:14 కూడా చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం. నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు. ఇట్లాంటి వారు కూడా ఉంటారు. మీ మార్గం మాకెందుకు కానీ చివరికి నష్టపోయి శ్రమ, దుఃఖము, వేదన అనుభవించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. కానీ దేవుని జ్ఞానం అది కాదు. ఏ మార్గంలో నడవాలో నీకు చూపించేది జ్ఞానం. సరైన మార్గంలో మనం నడకపోతే ఎంత ప్రయాసం మనకు తెలుసు, గమ్యం చేరుకోలేం. కాబట్టి దేవుడే తన జ్ఞానంతో మనకు మార్గాన్ని చూపించేటువంటి వాడు. ఉదాహరణకి దావీదు అంటాడు 32వ కీర్తన 8వ వచనం చూడండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసినటువంటి మార్గమును నేను బోధిస్తాను అంటాడు. ఒక్క నిమిషం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన. ఒకవేళ ఆయన చెప్పకపోతే తర్వాత వచనంలో రాశాడు, ఆయనే మనకు జ్ఞానం ఇవ్వకపోతే, ఆయనే మార్గం మనకు చెప్పకపోతే 2 ఉదాహరణలు చూపించాడు. ఇక్కడ ఎలా ఉంటామట, బుద్ధి లేని గుర్రం, జ్ఞానం లేని కంచరగాడిద. గుర్రానికి ఒకటే దూకుడు, అంతే, తొందర, ఆలోచిద్దాం, అది చేద్దాం, ఏంటిది అని అనుకోదట. అదిలిస్తే పరిగెట్టేయటమే, ఎక్కడికో ఏంటో తెలియదు. కంచరగాడిదని కూడా చూపించాడు ఇక్కడ. దీని బుద్ధి ఏంటి, కొంచెం దూరం ఎట్టిపోతుంది, మళ్ళీ ఇటు తిరుక్కుంటుంది. ఎందుకు వచ్చింది, ఇటు కదా పోతున్నావు, మరి ఇటు ఎందుకు వచ్చి ఏమో, అంతే, అటు ఇటు అటు ఇటు పోవడమే. కారణం ఏంటంటే జ్ఞానం లేదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు బుద్ధి జ్ఞానములు లేనటువే. కానీ దేవుని జ్ఞానం మనలను సరైన మార్గంలో నడిపిస్తుంది. సరైన మార్గంలో నడవడం ద్వారా గమ్యస్థానాన్ని చేర్పించేది దేవుని జ్ఞానం.
ఇది మొదటి సంగతి. రెండవది చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. నా పరిశుద్ధ పర్వతం అందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండను. ఒకరోజు రాబోతుంది, ప్రభు ఈ రాజ్యాన్ని పరిపాలన చేయబోతున్నాడు. ఆయన రాజ్యం ఎలా ఉంటుందట? ఇక్కడ చెప్పబడింది, దేవుని జ్ఞానముతో నింపబడినటువంటి రాజ్యం ఉంటుంది. లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది ఆ రాజ్యం? 6వ వచనం నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. చాలా జంతువులు ఇవన్నీ కనబడుతున్నాయి, ఇవన్నీ మనవే. ఒకప్పుడు మనం ఎలాంటి వారం చదువుతాం చూడండి. తోడేలు, చిరుతపులి, సింహం, ఎలుగు, తర్వాత ఎద్దు, సింహం, పాములు, నాగుపాములు, మిడునాగులు, ఇవన్నీ మన నైజాన్ని చూపిస్తాయి. అలాంటి వారమే. అయితే దేవుని జ్ఞానంతో ఒక వ్యక్తి నింపబడ్డప్పుడు ఏమవుతాడు అంటే సాధుపరచబడతాడు, సాధువు అవుతాడు. సాధుగుణం తనలోనికి వస్తుంది. ఇది ప్రాముఖ్యమైన. దేవుని జ్ఞానం ఒక వ్యక్తిని సాధువుగా మారుస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12 మనకు తెలిసిందే, చదవని అవసరం లేదు. పౌలు చెప్పాడు, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను. ఇంకా అంతకన్నా క్రూరంగా ఎవరైనా ఉంటారా? ఏమో. కానీ ఏమయ్యాడు? దేవుని జ్ఞానంతో నింపబడిన తర్వాత ఎంత సాధువుగా మారాడు అతను. రాళ్లతో కొట్టబడ్డాడు కదా, బెత్తములతో కొట్టబడ్డాడు, అవమానించారు, దూషించారు. ఎక్కడ తిరగబడినట్లు ఏం మనకు కనపడదు వాక్యంలో. దేవుని జ్ఞానం ఒక వ్యక్తిని సాధువుగా మారుస్తుంది. లేకుంటే ఈ పై జంతువులు చెప్పబడ్డట్టు అలాంటి లక్షణాలే కనబడుతూ ఉంటాయి. చాలా మంచి భక్తులుగా ఉంటాం. గబుక్కన అంటాడు, బైబిలే కానీ నా చేతిలో అని పళ్ళు పటపట కొరుకుతూ లేకపోతేనా అంటాడు. ఏమైపోయాడు? సాధువుగా ఉన్నాడా? అంటే సాధువుగా ఉన్నానని చెప్తున్నాడు అనమాట. ఇట చెప్తూ నేనే గాన గుడికి రాకపోతేనా, మందిరానికి రాకుండా ఉండే క్రైస్తవుడు కాకపోతేనా తలక ఎగిరిపోయేది అంటాడు. మాటల సాధువు కాల. కారణం ఏంటంటే దేవుని గురించినటువంటి ఎరుక జ్ఞానం తను గ్రహించలేదు. ఇంకా ఆయన ఎలాంటి వాడు ఎరగలేదు. ఆయన వాక్యం తనకు అర్థం కావట్లేదు. అయితే రెండవ తలంపు ఏంటంటే దేవుని యొక్క జ్ఞానం మనలను సాధువులుగా మారుస్తుంది. మనలను మనం పరీక్షించుకోవాలి. నిజంగా ఈ సాధువు అనేటువంటి గుణం, ఈ సాధుత్వం నాకు వచ్చిందా? ఇంకా అప్పుడప్పుడు నాలో ఆ జంతు స్వభావం లేకపోతే క్రూరత్వం, ఆ కోపం బయటకు వస్తూనే ఉన్నాయా? పరీక్షించుకోవాల్సినటువంటి వారం. మూడవది అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. చాలు నాన్న. ఇక్కడ పేతురు యోహానులు జ్ఞానం కలిగి ఉన్నారు అని ముందు చెప్పుకున్నాం. అయితే ఆ జ్ఞానం వాళ్ళకి ఏమి ఇచ్చిందట ఇక్కడంటే వారికి ధైర్యాన్ని కలుగు చేసింది. దేవుని గురించినటువంటి జ్ఞానం ప్రతి విశ్వాసకి ధైర్యాన్ని ఇస్తుంది. ఎంతోమంది భక్తుల జీవితాలు మనకు తెలుసు. వారు ఎంత సాహసం చేశారు, ఎందుకు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చారు, ఇలాంటి సాహసకార్యాలు ఎలా చేయగలిగారు అంటే దాని వెనక రహస్యం అదే. దేవుని గురించినటువంటి జ్ఞానం వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుని జ్ఞానం వాళ్లకు ధైర్యాన్ని కలిగించింది. ఉదాహరణకు 3 బాలురు, యవనస్తులే వాళ్ళు. ఆ 3 బాలులు దానియేలు గ్రంథంలో రాజుగారి ముందు నిలబడ్డారు. రాజుగారు చెప్తున్నారు, మీరు నమస్కారం చేయలేదంట ప్రతిమకు, నిజమా? అలా చేయకపోతే నేను అగ్నిగుండంలో మిమ్మల్ని వేసేస్తాను, అప్పుడు మిమ్మల్ని ఎవరు తప్పించలేడు అని ఉంటే బతికేవాడేమో.
ఆ మాట కదా, దానికి ఇంకో మాట కలిపాడు, ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు అన్నారు. అప్పుడు వాళ్ళ కోపం వచ్చేసింది. అరే, ఏ దేవుడు కాపాడలేడా? అప్పుడు అన్నారండి, ఎంత ధైర్యంగా మాట్లాడారు వాళ్ళు. ఎలా తెలుసు వాళ్ళకి? ఆ ధైర్యం ఎలా వచ్చింది? వాళ్ళకి తెలుసు. యెషయా గ్రంథం 43:4 ఆ మాట ఉంది, నీవు అగ్ని మధ్య నడిచిన అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు. ఆ వాగ్దానాన్ని నమ్మారు వాళ్ళు. ఇది మా దేవుని మాట, మా ప్రభువు మాట. ఇప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది. పర్వాలేదు, నువ్వు అగ్నిగుండంలో వేసినా మా దేవుడు రక్షించటానికి సమర్థుడు. ఒకవేళ సంబంధం రక్షించకపోయినా పర్వాలే. ఎంత ధైర్యం వచ్చిందండి! దీనికి కారణం దేవుని గురించినటువంటి జ్ఞానం. చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎరిగినటువంటి వారు. ఉన్నది పరాయి దేశమే, శత్రు దేశమే, చెరగొనబడినటువంటి వారే, కానీ వారు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నారు కనుక ఎంతో ధైర్యంతో, రాజా అని కూడా అనలా, నెబుకద్నెజరు పేరు పెట్టే పిలిచేశారు. కానీ మన పరిస్థితి ఆలోచిస్తే చెప్పటానికి ధైర్యంగా ఉంది, కానీ గబక్కని ఏమైనా జరుగుతుందేమో, ఎవరైనా చొరబడతారేమో, ఏదైనా చేస్తారేమో, చంపేస్తారేమో. పరిస్థితులు అలాగున్నాయే లోకంలో. ఎక్కడో లోపల అపవాది పిరికితనాన్ని పోస్తూ ఉంటాడు. దేవుని గురించినటువంటి జ్ఞానం పిరికితనం ఇవ్వదు, అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు కదా వాక్యం ఉంది, అప్పుడు ఎక్కడుంది అని మోషే తల్లిదండ్రుల గురించి మనం ప్రశ్నించవచ్చు. అయినా సరే వారు దేవుని పిల్లలు, హీబ్రూ వారు. మోషే తల్లిదండ్రులంట రాజాజ్ఞకు భయపడలేదట. ఎందుకు భయపడలేదు వాళ్ళు? వారికి తెలుసు, దేవుని జ్ఞానం వారికి ధైర్యాన్ని ఇచ్చింది. బిడ్డను దాచొచ్చు అనుకున్నారు, కానీ కష్టమైంది. ఆ ధైర్యం వాళ్ళకి కలగడానికి కారణం ఏంటంటే వారికి దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు. కాబట్టి మూడవదిగా దేవుని యొక్క జ్ఞానం మనకేమిస్తుంది? ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఇంకొక తలంపు చెప్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీ 1:10 అంటే ఇది 10-12 కలిసి పెద్ద పారాగ్రాఫ్ లాగా ఉంటుంది. నేను చదువుతాను, గమనించండి. 2వ లైన్ నుండి, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తము పూర్ణంగా గ్రహించిన వారునై అంటది. అంటే దేవుని జ్ఞానం ఏం చేస్తుంది? దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించేటట్టు చేస్తుంది. చాలాసార్లు అడుగుతాంగా, మనం కూడా అడుగుతాం, మనల్ని అడుగుతూ ఉంటారు, అన్నా దేవుని చిత్తం మీద కనుక్కోవాలన్నా, దేవుని చిత్తం మీద కనుక్కోవాలి, నా పట్ల దేవుని చిత్తం ఏంటి? ఎన్నిసార్లు ఈ ప్రశ్న వస్తూనే ఉంటుంది. దేవుని చిత్తం కనుక్కోవడానికి ఇదిగో రహస్యం. ఇక్కడ దేవుని జ్ఞానంతో నీవు నేను నింపబడ్డప్పుడు దేవుని చిత్తాన్ని మనం గ్రహించగలుగుతాం. దేవుని చిత్తాన్ని గ్రహించటం అది ఎంతో గొప్ప భాగ్యం. నన్ను ఎందుకు పుట్టించాడు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు? సంవత్సరం వెంబడి సంవత్సరం దయాకిరీటంగా ఎందుకు నాకు ఇస్తూ ఉన్నాడు అని ప్రశ్న వచ్చినప్పుడు నా పట్ల ఏదో దేవునికి ఆయన చిత్తం మీద ఉంది, నేను తెలుసుకోవాలి అనే వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా మనం గ్రహించాలి అంటే దేవుని వాక్యం దగ్గరికి, లేకపోతే దేవుని జ్ఞానం మనం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. ఈ దినాల్లో మరి ముఖ్యంగా ఎఫెసీ 5:15-17 వచనాల్లో ఈ దినాలు ఎలాగున్నాయో రాస్తూ చెప్తాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త చూసుకోండి. దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడు జ్ఞాని అని పిలువబడతాడు. దీన్ని బట్టి నువ్వు ఆయన చిత్తమే తెలుసుకోలేదంటే ఇంకా మనం అజ్ఞానంలోనే ఉన్నామని అర్థం. దేవుని జ్ఞానం ఆయన యొక్క చిత్తాన్ని మనకు సంపూర్ణంగా బయలుపరుస్తుంది. 5వది చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం.
చదువు. చాలా. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. జ్ఞానం మరొక తలంలో ఏముంటుందంటే జ్ఞానానికి సాత్వికం ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠం. నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావా లేదా? ఎట్లా కనపరచగలవు? ఎలా తెలుసుకోగలరు ఇతరులు నిన్ను చూచి అంటే నీలో సాత్వికం కనబడ్డప్పుడు. సాత్వికం అనేటువంటి గుణం నీలో ఉంది అంటే జ్ఞానం ఉందని. ఈ సాత్వికానికి ఉదాహరణ ఎన్నో చాలా చెప్పుకోవచ్చు, లేకపోతే నిర్వచనాలు చెప్పుకోవచ్చు, కానీ అర్థమయ్యడానికి కొన్ని మాటలు చెప్తాను. నువ్వు సనగడం లేదంటే, గొణగడం లేదంటే, తిరగబడడం లేదు, ఎదిరించడం లేదు, తిట్టి 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 ఎదుటోడే మౌనమైపోతున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? నీవు సాత్వికం కలిగి ఉన్నావు. సాత్వికమైనటువంటి గుణం ఇలాగూ ఉంటుంది. మనకు ఓర్చుకోగలుగుతావు, తగ్గించుకోగలుగుతావు పరిస్థితుల్లో. మనల్ని దీనులుగా ఉంచేది సాత్వికం. ఇది చాలా శ్రేష్టమైన గుణం. ఎందుకని? ఇది మన ప్రభు గుణం. 11:29 మత్తయి సువార్తలో ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను. ఆయన గుణం మనలో ఉందంటే ఆయన పిల్లలంగా ఆయన ఎంత సంతోషిస్తాడు? ప్రశ్న వేసుకోండి. తిరగబడటం జ్ఞానమా? తిరగబడుతుంటారు ఇంట్లో. లేకపోతే విధేయత చూపించడం జ్ఞానమా? తెలుసు కదా మనకు. మరి ఆ జ్ఞానమే ఉంటే నువ్వు తిరగబడవు, అంటే సాత్వికుడుగా ఉంటావు. దేవుని జ్ఞానం మనల్ని సాత్వికులుగా చేస్తుంది. జ్ఞానం సాత్వికులుగా చేస్తే మోషే విషయంలో ఆయన మిక్కిలి సాత్వికుడు అంట. అంటే ఇంకేంటి? జ్ఞానం సాత్వికం, మిక్కిలి జ్ఞానం, మిక్కిలి సాత్వికం అని నేను ఊహించుకుంటున్నాను. అలాగే మిక్కిలి సాత్వికుడు అని ప్రభు అన్నాడు. భూమి మీద అందరిలో కల్లా మిక్కిలి సాత్వికుడు. మరి మోషే కంటే కొంచెం సాత్వికుని చూడాలంటే ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళాలి? ఈ భూమి మీద ఇంకెవరు లేనట్టే కదా. భూమి మీద ప్రభు అన్నాడు కాబట్టి ఏ ఖండంలోనూ కనబడ్డానమాట. మోషే కంటే సాత్వికుడు. ఇంకేముంది? పరలోకమే. పరలోకం వెళ్తే ప్రభువే, అంతకంటే సాత్వికుడు అని అర్థం. అందుకే ప్రభు అన్నాడేమో అనిపించింది. భూమి మీద సాత్వికుడు లేడు ఇంకా ఎవరు మోషే కంటే. ఎంత మిక్కిలి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఏంటి మోషే కలిగినటువంటి జ్ఞానం? హెబ్రీ పత్రికలో చూద్దాం ఆ మాట. మోషే గురించి వ్రాయబడిన మాట 11వ అధ్యాయం 26వ వచనంలో చివర్లే నేను చదువుతున్నాను. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఫలితంగా దేవుడు ఏదో బహుమానం తనకు ఎత్తిపెట్టాడు. అది తెలుసుకున్నాడు, ఆ బహుమానం గుర్తించాడు. కాబట్టి పైవన్నీ కనపడతాయి. నాకు ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలు నాకు అవసరం లేదు, ధన సంపదలు నాకు అవసరం లేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే ఆధిక్యత గొప్పతనం నాకు అవసరం లేదు. శ్రమను అనుభవిస్తా. కారణం ఆ జ్ఞానం కలిగి ఉన్నాడు. తను పొందబో బహుమానం మీద దృష్టి పెట్టాడు. దేవుని జ్ఞానం విశ్వాసిని సాత్వికునుగా చేస్తుంది. చాలాసార్లు ఈ సాత్వికం మనం పోగొట్టుకుంటుంటాం. మళ్ళా ప్రభు దగ్గరికి రావాల్సిందే. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన రక్తంలో మనల్ని కడిగినప్పుడు, వాక్యమైన ఉదకం చేత మనలను మరొకసారి పవిత్రపరిచినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి. సాత్వికం అనేది దేవుని జ్ఞానము యొక్క లక్షణాల్లో అదొక రుజువుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మోషే 40 సంవత్సరాలండి, 1-2 కాదే, 40 సంవత్సరాలు, ఒకరా ఇద్దరా, 30-40 లక్షల మంది ఎవరు ఆయనను మెచ్చుకున్నారు? ఎవరు గనపరిచారు మోషేను? అందరూ సణిగిన వాళ్ళే, తిరగబడిన వారే, గొణిగిన వారే, చంపటానికి రాళ్ళు ఎత్తుకున్న వారే. కానీ ఎంత సాత్వికుడో,
ప్రభు చెప్పినట్లు తనతో పాటు ఆ సాత్వికంతో అందరినీ తీసుకొని నడిపించుకుంటూ ప్రభు చిత్తంలో తను ముందుకు సాగుతూ వచ్చాడు. ఎప్పటి వరకు? మరణ దినం వరకు సాత్వికుడుగానే ఉన్నాడు. ప్రభు చెప్పాడు, మోషే నువ్వు కొండ మీదకి వచ్చి నువ్వు అక్కడి నుంచి నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు అన్నాడు, చనిపోతావు అని చెప్పాడు. ఇప్పుడు అనుకోండి, రేపు వెళ్ళాలి కొండ మీదకి, సిద్ధపడి ఉంటాడు. సిద్ధపడి ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఏమని ఆలోచిస్తా పోయి ఉంటాడు? నేను ఇంకొంచెం పైకి వెళ్ళగానే ప్రభు నన్ను తీసుకెళ్తాడనమాట. ఎలా తీసుకెళ్తాడు? కొట్టేస్తాడా? తోసేస్తాడా? ఏమో ఎన్ని ఆలోచనలతో వెళుతూ ఉన్నాడో. అంతకుముందే ఒక సంఘటన జరిగింది, అది కూడా జ్ఞాపకానికి వస్తుంది. అంతకుముందు కూడా అహరోను విషయంలో దేవుడు అన్నాడు, నువ్వు అతన్ని కొండ మీదకి తీసుకురా అన్నాడు. ఇంకా అక్కడి నుంచి అహరోను వెళ్ళిపోతాడు. అహరోను కూడా తెలుసు, నేను కొండ మీదకి వెళ్ళిన తర్వాత నేను చనిపోతాను. అయితే అహరోను కొంచెం అవకాశం ఉంది. ఏంటో తెలుసా? అది నాకు కూడా ఉంటుంది, మనకు అందరికి ఉంటుంది. ఏంటంటే, పోన్లే నేను చచ్చిపోయేటప్పుడు ఈ పక్క ఎవరున్నారు? మోషే కూడా వస్తున్నాడుగా కొండ మీదకి, మా తమ్ముడు ఉన్నాడులే, మా తమ్ముడితో కదా నేను వెళ్తున్నాను చనిపోవడానికి. నా తండ్రి రక్తం పంచుకొని పుట్టాడు. మరి ఈ పక్క ఒక ఆయన ఉన్నాడు, ఎలియాజరు. ఎవరు? తన రక్తం పంచుకొని పుట్టినాడు. ఒకవైపు ఏమో కొడుకున్నాడు, ఒకవైపు ఏమో తమ్ముడు ఉన్నాడు. అయితేలే దేవుడు ఆడదాకా పోయిన తర్వాత దేవుడు తీసుకెళ్ళిపోతాడులే అనుకొని పోయి ఉంటాడు. కానీ మోషే వెళ్ళేటప్పుడు తనతో పాటు ఎవరున్నారు? ఇలాంటి సంఘటనలు భలే మనస్సుని కలిచివేస్తాయి. మన అనుభవంలో కూడా కనపడుతుంటాయి. రాయపురం, చెన్నైలో క్రిస్టియన్ హాస్పిటల్ పెద్దది ఒకటి ఉంది. అందులో మీకు కూడా తెలుసు, హ్యారీ డిమాంటి గారి యొక్క వైఫ్ని పెట్టారు హాస్పిటల్లో. అక్కడే ఉన్నాను నేను ఒక 4-5 రోజులు. ఒకరోజు ఇంటి దగ్గర నుంచి అవన్నీ తీసుకెళ్ళాం, మిల్క్ అవన్నీ పాలు తీసుకెళ్ళాం. ఆయన కూడా వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు చేయి పట్టుకొని ఏదేదో మాట్లాడుకుంటున్నారు. పక్కనే ఉన్నాను నేను. చనువు మీద నేను కూడా భుజం మీద నేను చేసాను, కూర్చోన్నాను పక్కన. ఆవిడంత చేయి పట్టుకొని ఆయన భర్తతో అంటుంది, హ్యారీ ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతుంటే నువ్వు నా చేయి పట్టుకుంటున్నావు, మరి రేపు నువ్వు వెళతావుగా, నీ చేయి ఎవరు పట్టుకుంటారు అని. వినటానికి కానీ లేకపోతే ఆలోచించకపోతే ఏమనిపిది, కానీ ఆలోచించినప్పుడు మాత్రం చాలా దుఃఖం వేస్తుందండి. ఈ ప్రశ్న అప్పుడప్పుడు వస్తుంటుంది మాకు కూడా. కానీ మోషే ఏమాత్రం ఫీల్ అవ్వాల. ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఒకరోజు రాలేదు, కానీ రెండో రోజు వచ్చింది ఆన్సర్. ఒకవేళ ఇట్లా అడుగుంటే, ప్రభు ఆ రోజైతే మా అన్నకి నేనున్నాను, కొడుకున్నాడు, ఇప్పుడు నాకెవరు అంటే, నేనున్నాను కదా, నేను కదా వచ్చి నిన్ను తీసుకొని పోబోయేదని ఉంటే దేవుడు అన్నుంటాడు. ఎంత సంతోషం అండి. దేవుని జ్ఞానం ఈ భయాన్ని నుంచి కూడా మనల్ని తొలగిస్తుంది, మరణం వరకు నమ్మకంగా ఉండేటట్టు చేస్తుంది. ఇట్టి దేవుని జ్ఞానంలో మనం ఎదగాలి. పేతురు 2వ పత్రికలో అదేగా రాశాడు, 3:18, మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. రోజు రోజుకి మనం అభివృద్ధి పొందవలసినటువంటి వారమే. ఎదుగుదల లేకపోతే ప్రభు ఎంతో దుఃఖిస్తాడు. అనుదినం మనం ఎదగాలి ఆయన జ్ఞానంలో, అనగా ఆయన వాక్యంలో. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. మీలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నాయి. మేము మీ కొరకు మీలోనూ మీతోనూ జీవించే కృపను మాకెల్లరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.